నేను కేవి ముందుగా హెడ్లైన్స్. కనకదుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది. సీఎంగా మళ్లీ చంద్రబాబును చూడాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్న టీడీపీ జిల్లా కార్యదర్శి యశ్వంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు చేపడుతున్న సమ్మెలు కొనసాగుతున్నాయి. గాజువాక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న పారిశుధ్య కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించినంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. నిరసనలో పారిశుధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు రోడ్డు ఎక్కాం. ఈ రోజుకి 11 రోజుల నుంచి మేము ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటే, మిమ్మల్ని అడగవలసింది అడుగుతుంటే మీరు చెప్పేది ఉంటే ఇదంతా స్పేక్, ఇప్పుడు ఆ రోజు నేను అనలేదు ఇదంతా తప్పు అని మీరు ఒప్పుకోగలరా? ఒప్పుకోలేరు. ఎందుకంటే ఆ రోజు రికార్డింగ్ ఈ రోజుకి చెరుగుపోదు. మనం చేతితో రాస్తే చెరిగిపోతుందేమో కానీ గూగుల్లో ఉండిపోయింది మాత్రం డేటా కొడతాది, అక్కడే ఉండిపోతుంది. అవునా కదా? కాబట్టి ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ రోజు మీరు పాదయాత్ర టైంలోనూ ఏదైతే వాగ్దానం చేశారో అది మాత్రం నిలబెట్టుకోవాలని టైం లేదు. ఇదే టైము మమ్మల్ని పర్మిట్ చేస్తే మీ నాన్నగారికి కూడా అందరికీ కూడా పేరు ఉండేటట్టు ఈ రోజు మేమందరము మీకు చేస్తున్నాం. సీఎం సారు ఇక్కడ నుండి చెప్పింది మీకు వినబడుతుందని మాకు తెలుసు. మీ ఇంటెలిజెంట్లు మీకు ప్రతిరోజు ఎవడేం మాట్లాడుతున్నాడు, ఎవడు మూమెంట్ ఏంటో మీకు ఎప్పటికప్పుడే రిపోర్ట్లు వస్తాయి. కాబట్టి ఈ రోజు గాజువాక జోన్ నుంచి మాట్లాడుతున్నాం. పారిశుద్ధ్య కార్మికులుగా మేము ఏ అన్యాయం చేసాం, ఎవరికి ఏ చేసి ఏం పెట్టాం, మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేయడానికి మీరు ఏ ఉద్యమాలకు వెళ్ళకండి, రోడ్డు ఎక్కకండి, ఇంట్లో కూర్చోండి. మీకు ఇంట్లో కూర్చుంటే చాలు, మీ నేత మీకేమి చేయకుండా ఉంటారనేసి మమ్మల్ని అవసరం చేస్తున్నారు. సార్ మీకు చెప్పింది ఒకటే, ఇదే టైము కరోనా టైంలో కూడా మీరు అనుంటే మీరు ఎవరు బయటికి వెళ్ళకండి, మహానుభావులు మీరు వెళ్తే చచ్చిపోతారని అనుంటే ఆ రోజు మేము బయటికి రాకపోతే ఈ రోజు ఊరంతా సమైపోయింది. కానీ ఆ రోజు మేము దేవుళ్ళు అయిపోయింది, ఈ రోజు మేము దెయ్యాలు అయిపోయాం. మమ్మల్ని అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? మీరు ఆలోచించండి. ఎన్నో పథకాలు పెట్టారు. మీరు పారిశుద్ధ్య కార్మికులు చాలా. విశాఖ గాజువాక జంక్షన్ నుండి చెల్లో కలెక్టరేట్ అంటూ ఆటో యూనియన్ డ్రైవర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేయడం తమ జీవితాల్ని బుగ్గుపాలు చేసినట్లేనని ఆటో కార్మిక సంఘాలు వాపోయారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మా ఆటో డ్రైవర్ల సత్తా చూపిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సైడ్ లేకన్నా
అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి. ఈరోజు ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీ అందరికీ తెలిసిందే. అదే పరిస్థితి ఈ మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని ముందుగా ఈ లక్షల వేల కుటుంబాలు ఆటో కార్మికులందరూ రోడ్డు పడకూడదని, మా బతుకులు బాగుండాలని, యథావిధిగా సాగాలని ముందుగా మా ఆటో కార్మికులందరూ మీరైతే మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు మహిళా ప్రయాణం పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఆటో కార్మికులందరి తరఫున నా రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు సేలం బ్రహ్మయ్యని మా కేనా ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మైలవరం మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో 11 గ్రామ పంచాయతీలకు కమిటీలు వేశామన్నారు. అందులో మైలవరం గ్రామ పంచాయతీకి గజరాజు పద్మావతిని, చంద్రగూడానికి ఆయంచ శివరామ ప్రసాద్ని, పుల్లూరు 1కి ఎడ్ల మధుబాబుని, పుల్లూరు 2కు కర్నెర్ రాంబాబుని నియమించారు. అలాగే మరుసుపల్లికి మోదుగు గాంధీని, పొందుగులకి పసుపులేటి నాగరాజుని, వెల్వడంకు ఆనం అభిషేక్ని నిర్వహించారు. గణపవరంకు తాళ్ల శివరామకృష్ణని, చంద్రాలనకు గుడదల నాగయ్యని, ఎదురుబీడెంకు వీర్ల పౌల్రాజుని, కీర్తిరాయినిగూడెంకు తోట మాధవరావుని నియమించారు. తోలుకోడునకు సుంకర సత్యనారాయణి గ్రామ పార్టీ అధ్యక్షులుగా మరికొంతమంది కమిటీ సభ్యులుగా నియమించామని వెల్లడించారు. వారిని రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల్ రామ్మోహన్ రావు ప్రకటించారని తెలిపారు. అందులో భాగంగా మీ మైలవరం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 28 గ్రామాలు ఉన్నాయండి. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని పంచాయతీలకి మీరు గ్రామ కమిటీని నియమించారు? 11 పంచాయతీలకు వేసామండి. 11 పంచాయతీలకు. ఆ గ్రామాల పేర్లు, వారి యొక్క పేర్లు. మురిసిమెల్లి గ్రామానికి మోదుగు గాంధీ, ఓకే, ఎస్సీ కురవాడిని అధ్యక్షులుగా నియమించాము. అదేవిధంగా పుల్లూరు 1కి ఎడ్ల మధుబాబుని గ్రామాధ్యక్షులుగా నియమించాము. పుల్లూరు 2కి వచ్చేసి కర్నెర్ రాంబాబుని నియమించాము. అదేవిధంగా చంద్రగూడెం గ్రామ పంచాయతీకి ఆయంచ శివరాం ప్రసాద్ గారిని గ్రామాధ్యక్షులుగా నియమించాము. మైలవరం టౌన్కి వచ్చేసి గజరావు పద్మావతి గారిని గ్రామాధ్యక్షులుగా నియమించాము. అదేవిధంగా పొందుగల గ్రామంలో పసుపులేటి నాగరాజు గారిని నియమించాము గ్రామాధ్యక్షులుగా. వెల్లడం గ్రామానికి వచ్చి ఆనం అభినేష్ని గ్రామాధ్యక్షులుగా నియమించాము. గణపవరం గ్రామంలో తాళ్ల శివకృష్ణ గారిని గ్రామాధ్యక్షులుగా నియమించాము. చంద్రాల గ్రామానికి వచ్చి నాగయ్య గారిని గ్రామాధ్యక్షులుగా నియమించాము. అదేవిధంగా పోరాట నగర్ ఎదురుబీడానికి సంబంధించి పౌలరాజు గారిని గ్రామాధ్యక్షులుగా నియమించాము. అదేవిధంగా తోలుకోడు గ్రామానికి వచ్చి సుంకర సత్యనారాయణ గారిని నియమించాము. కీర్తిరాయుడుగుణం గ్రామ పంచాయతీకి వచ్చేసి తోట మాధవరావు గారిని గ్రామాధ్యక్షులుగా నియమించాము. టీడీపీ జనసేన గుర్తులతో ఉన్నారు కదా ఇప్పుడు. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి అవుతారా, జనసేన పార్టీ అభ్యర్థి అవుతారా? మా అభిష్టం మేరకు, ఇక్కడ ఉన్నటువంటి జనశ్రేణుల అధిష్టం మేరకు జనసేన పార్టీకి ఇస్తే ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉంటుందో దానికి కట్టుబడి మేము పనిచేస్తాం. టీడీపీకి ఇచ్చినా, జనసేన పార్టీకి ఇచ్చినా సరే, ఏ పార్టీకి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తాం. విన్నారు కదా, మరి మండల అధ్యక్షులైనటువంటి జనసేన పార్టీ మండల అధ్యక్షులైనటువంటి సేలం బ్రహ్మయ్య గారి మాట ప్రకారం మరి మండలంలో 28 గ్రామాలకు గాను 13 గ్రామ పంచాయతీలకు గాను 11 చోట నియమించడం జరిగిందని, మరి రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మా జనసేన పార్టీ అభ్యర్థి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేనా.
విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని నగర మేయర్ గులగాని హరివెంకట కుమారి అన్నారు. సిరిపురం వుడా చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ 13వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన అందించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులు చదువుని నేర్పించడమే కాకుండా పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని తద్వారా చక్కని బాటలు వేయాలన్నారు. డివైన్ టచ్ పాఠశాల ప్రిన్సిపల్ నేహాదాస్ మాట్లాడుతూ డివైన్ టచ్ పాఠశాల ద్వారా విద్యార్థులందరికీ చక్కని విద్యా బోధన చేస్తున్నామన్నారు. ఇస్కాన్ జీబీసీ చైర్మన్ రేవతి రామన్దాస్, భక్తి వేదాంత మిషన్ స్కూల్ ప్రిన్సిపల్ భక్తికా ఇస్కాన్, విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సో దిస్ ఇస్ డివైన్ టచ్ స్కూల్ 13th వార్షికోత్సవము. సో మేము చాలా ఘనంగానే ఈరోజు ఈ వుడా చిల్డ్రన్ థియేటర్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్ అండ్ అలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో మన నర్సరీ నుంచి క్లాస్ 7 వరకు పిల్లలు చదువుతున్నారు. మన స్కూల్లో స్పెషాలిటీ ఏంటంటే విలువతో కూడిన ఎడ్యుకేషన్ అనమాట, వాల్యూ ఎడ్యుకేషన్ మనం ఇస్తూ ఉంటాము. పిల్లలకి అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ కరాటే, మ్యూజిక్, డాన్స్, సింగింగ్, స్టిచ్చింగ్, కుకింగ్ లాంటి ఎన్నో యాక్టివిటీస్ యోగాతో సహా వాళ్ళకి నేర్పిస్తున్నాము. ఇక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ ప్రెషర్ పెట్టకుండా న్యాచురల్గానే ఒక మంచి అట్మాస్ఫియర్, లవ్ అండ్ అఫెక్షన్తో వాళ్ళు చాలా చక్కగా గ్రో అవుతున్నారు. సో ఇక్కడ ఈరోజు సాయంత్రము మన పిల్లలు ఒక టాలెంట్స్ చూస్తాము. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే మన ఇండియన్ కల్చర్ ఉంది, డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ని రిప్రజెంట్ చేస్తూ మణిపూర్ నుంచి గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డిఫరెంట్ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు డాన్స్, డ్రామా, రామాయణ్, మహాభారత్ మీద బ్యాలేసు, సంస్కృత్ శ్లోక రెసిటేషన్స్, కరాటే ప్రజెంటేషన్స్ అని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పిల్లలు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ అంతా చాలా హ్యాపీగా జరగాలని మేము కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాము. విద్యార్థి దశ నుంచే నైతిక విలువలతో కూడిన బోధన అందిస్తే వాళ్ళు సంస్కారవంతమైనటువంటి విద్యార్థులుగా ఎదగటమే కాకుండా వాళ్ళ తాలూకా కెరియర్కి మంచి ఫౌండేషన్ పడుతుందనే ఉద్దేశంతో మాతాజీ నితాయ్ సేవ్ని పాఠశాల డివైన్ టచ్ పాఠశాల ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి చక్కని బోధన అందిస్తూ ఇప్పటిదాకా 13 సంవత్సరాల వరకు కూడా సహర్నిశలు కృషి చేస్తూ సంస్థ ఉన్నతికి చాలా దోహదపడుతూ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో అనేక చాలా పాఠశాలలు ఉన్నాయి. కానీ ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మిక చింతన, పెద్దల ఎడల గౌరవం, గురుభక్తి ఇవన్నింటినీ కూడా మేళవిస్తూ నైతిక విలువలతో కూడినటువంటి బోధన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న పాఠశాల. మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఉత్తరాంధ్రలో ఇది ఒక గొప్ప పాఠశాలగా మేము అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాము. భవిష్యత్ తరాలకు మంచి విద్యార్థులు ఉండాలన్నా, మంచి యువత ఉండాలన్నా సరే, లేదో భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా నడిపించాలన్నా ఇట్లాంటి పాఠశాలలో కనుక మనం పిల్లల్ని చేర్పించినట్లయితే తప్పకుండా వాళ్ళు ఉన్నత విద్యార్థులు అవ్వడమే కాకుండా ఉన్నత శిఖరాలు కూడా అధిరోహిస్తారని మేము ఆశిస్తూ, ఈ పాఠశాల ద్వారా ఎవరైతే పిల్లలంతా కూడా విద్యాబోధన తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. హరికృష్ణ. విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కాలేజ్లో ఈ నెల 6, 7 తేదీల్లో స్వర్ణోత్సవ వేడుకలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చారిత్ర సంఘం 46వ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కార్యదర్శి ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక కథనాల పరిశోధనకు ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని, ఈ ప్రాంతమంతా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు ఒకే చోట చేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోషకులు, పదాలు, పరిశోధనా పత్రాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ సి ఆంజనేయ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
అధ్యయనం చేసి శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసే వాళ్ళని, విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని చరిత్రను ముందుకు తీసుకెళ్తానే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ని ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి నిరాశ కూడా ఈ గుంపంతా కలిసి చేసినా కూడా చేయలేరు అటువంటి పరిశోధన. అది జనవరి 6-7 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క 46వ వార్షికోత్సవం మీటింగ్ ఇక్కడ జరగబోతోంది. బుల్లయ్య కాలేజ్ కూడా 50 సంవత్సరాల పండుగ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వారు ఇక్కడ ఆ మీటింగ్ కండక్ట్ చేయడం అనేటువంటిది మాకందరికీ ఆనందం. వారికి నా కృతజ్ఞతలు. రేపు ప్రత్యేకంగా ఈ హిస్టరీ స్కాలర్స్ అంతా కలిపి ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. పాత డీజీపీ ఆంజనేయ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. వారు కూడా బుద్ధి స్కాలర్ అవడంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా హిస్టరీ అనేటువంటిది చచ్చిపోకుండా అలా పూర్తిగా లైవ్గా ఉంచడం అనేటువంటి కోరికతోటి ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా మీరందరూ కూడా దీన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి వారు కూడా హిస్టరీలో ఒక భాగం అనేటువంటిది మళ్ళీ గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ మోవా శ్రీనివాసరెడ్డి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్కి నేను జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఆంధ్ర లైల కాలేజ్ విజయవాడలో చరిత్ర అధ్యాపకుడిని నేను. 6-7 జనవరి 2024 2 రోజుల పాటు తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఆంధ్రుల చరిత్ర గురించి పరిశోధన చేసినటువంటి పరిశోధక విద్యార్థులు, వివిధ విశ్వవిద్యాలయ కళాశాల అధ్యాపకులు బుల్లయ్య కళాశాల విశాఖపట్నంకి వచ్చి ఇక్కడ 2 రోజుల పాటు వారు ఇంతకాలం చేసిన పరిశోధనలకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలని ఒక పరిశోధనా పత్రంగా తయారు చేసుకుని వచ్చి సుమారు 200 మంది ఇక్కడ వారి యొక్క పరిశోధనని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. వాటి మీద డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమావేశాలు రేపు 9-9:30కు మొదలవుతుంది. ముందు ఇనాగరల్ సెషన్ జరుగుతుంది. ఇనాగరల్ సెషన్కి మరి మన మాజీ పోలీసు డీజీపీ గారు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు బౌద్ధ పట్టణంలో బౌద్ధ ప్రచారంలో బౌద్ధ మత సిద్ధాంతాలు ఆచరణలో పెడతానికి విశేష కృషి చేస్తున్నటువంటి శ్రీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరియు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు విశిష్ట అతిథిగా ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనతోనే దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను విభజించిన అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. శుక్రవారం విశాఖ కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో చిరంజీవి, సోనియా గాంధీ ఇచ్చిన పదవులు, ప్యాకేజీ తీసుకొని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారని, ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని, రాష్ట్ర ప్రజలెవరూ కాంగ్రెస్కు ఓటు వేయొద్దని పాల్ కోరారు. కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు.
కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర్ రెడ్డి గారు విశాఖలోని అన్ని వార్డుల్లోని నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని జనసేన నగర అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ తర్వాత అన్ని వార్డుల్లోని నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి సీటును ఏ అభ్యర్థికి ఇచ్చినా వారితో కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. सुरेश भाई रेडिया रेडी सर విశాఖపట్నంలో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్క నాయకుడిని ఇప్పటివరకు పనిచేసిన జన సైనికులను అందరినీ కూడా కలుపుకొని పార్టీని పూర్తి స్థాయిలో నేను బలవంతం చేస్తాను. గత పార్టీ పెట్టి నుంచి నేటి వరకు కూడా పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరికి ఎక్కడ సముచిత స్థానం కల్పించాలో కల్పించుకుంటూ ఈరోజు కళ్యాణ్ గారి యొక్క అంచనాలని పూర్తి స్థాయిలో జనాలకు తీసుకెళ్తాం. కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, కళ్యాణ్ గారు అయితే ఏ గోల్తో అయితే పార్టీ పెట్టారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. తిరువూరులో 7వ తేదీ జరగనున్న తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ మాజీ మంత్రులు దేవినేని కొల్లు అన్నారు. ఈ నెల 7వ తేదీ తిరువూరులో జరగనున్న రా కదలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కేంద్రం టీడీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మైలవరం పరిశీలకులు దారు నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 భారీ బహిరంగ సభలు జరుగుతాయని, ముందుగా ఈ నెల 7న తిరువూరులో, 18వ తేదీన గుడివాడలో జరగబోతోందని వెల్లడించారు. ఈ బహిరంగ సభకు 1,00,000 నుంచి 2 లక్షల మంది వరకు పాల్గొంటారని తెలిపారు. ప్రధానమైన గ్రామాలు మూలపాడు, అట్లాగే జీకొండూరు హెడ్ క్వార్టర్, రెడ్డిగూడి హెడ్ క్వార్టర్, మైలవరం హెడ్ క్వార్టర్, అట్లాగే రూరల్ గ్రామాలు, అట్లాగే మున్సిపాలిటీ ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా జన సైనికుల్ని, వీరమహిళల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ రవీంద్ర గారిని చేసుకుంటా ఉన్నారు. టోటల్ ఈ పార్లమెంట్లో జరిగే ఈ సమావేశాన్ని పర్యవేక్షణ చేసుకోవడానికి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టోటల్ ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది ఒక చైత్ర యాత్రగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాం. రాష్ట్రం మొత్తం 25 పార్లమెంట్లో 25 సభలు చంద్రబాబు నాయుడు గారు రేపు 29వ తారీఖు వరకు ఈ సభలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరులో ఒక సభ, గుడివాడలో 18వ తారీఖు ఒక సభ జరగబోతోంది. ఈ 2 సభల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా యావత్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా చెవటూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం చేవటూరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలన్నది సీఎం జగన్ అన్న లక్ష్యమన్నారు. అందుకే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచి చికిత్సల సంఖ్య ఏకంగా 3,257కు పెంచారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు రెండవ దిశ మళ్ళా ఇదే కార్యక్రమాన్ని కొనసాగింపుగా గతంలో ఏవైతే మందులు ఇచ్చి వైద్య సేవలు అందించారో వారికి ఉన్న స్థితిగతులు మళ్ళీ పరీక్షించి మళ్ళీ తదుపరి మందులు ఇవ్వడం, అవసరమైతే వైద్య పరీక్షలకు పైకి పంపించడం ఇవన్నీ జరుగుతుంది.
ఇది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, వృద్ధులకి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి వైద్య సేవలు ఖరీదైన తరుణంలో ఈ నిర్ణయాలు తీసుకొని గ్రామాల్లోనే చిన్న చిన్న వాళ్ళకి వైద్య సేవలు అందించాలని, సకాలంలో వైద్య సేవలు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏవైతే ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి చేసే వైద్యం లేకపోతే శస్త్రచికిత్సల ఖర్చు గతంలో 5 లక్షల వరకే పరిమితి ఉండేది. మొన్నటి నుంచే ఇటీవల దాన్ని 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 1 సంవత్సర కాలంలో ఒక కుటుంబానికి అనారోగ్య కారణాలు కనుక అయితే ఈ ఆసుపత్రి పాలైతే 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏమైతే నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ లేకపోతే అర్హత కలిగిన పెద్దలకి, వృద్ధులకి పెన్షన్ ఏమి ఇస్తున్నారో మన ఈ నెల నుంచి జనవరి నుంచి 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాల్లో పేదలందరికీ, ప్రజలందరికీ అండగా ఉండే దానికోసం నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఆరోగ్య సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రజలందరికీ చాలా ఉపయోగపడే కార్యక్రమాలు. మొదటి దిశ చాలా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండో దశలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.